నమస్తే వెల్కమ్ టు వాల్మీకి న్యూస్. పెందుర్తి పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జాబ్ మేళాలు లేవు అని, గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్స్ కూడా లేవని, గత ప్రభుత్వం తప్పిదాల వలన యువత ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, రానున్న ఒక సంవత్సరంలోనే 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయని, ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పహల్గామ్ ఘటనతో ఎంతో బాధపడ్డాము, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఢీ కొడుతున్నామని, దేశ ప్రజలు క్షేమం కోసం సైనికులు ఎంతో కృషి చేస్తున్నారని, సమస్య వస్తే తట్టుకుని నిలబడే శక్తి యువతకు ఉండాలి అని ఆమె తెలిపారు. ఈ జాబ్ మేళాకి ఈరోజు ఐటీ, బీపీఓ, ఫార్మా, లాజిస్టిక్స్, రిటైల్ సెక్టార్ మొదలగు వివిధ రంగాల నుంచి 44 కంపెనీలు హాజరయ్యి సుమారు సంబంధించి అన్ని కంపెనీలకి కూడా అలాగే హాజరైన ఉద్యోగులకి భోజన సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ జాబ్ తేదీని అధ్యక్షత వహించిన మన స్థానిక శాసనసభ్యులు మన త్రిరాధిపతులు ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు చూపిస్తున్న కార్యక్రమం నిన్ననైతే ఈ దేశ రక్షణ పెట్టిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక్కసారి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న మన నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానానికి మీ చప్పట్ల ద్వారా ఒకసారి మద్దతు తెలియజేయడానికి కోరుతూ, క్యాండిడేట్స్ లో ఎంతమంది కావాల్సిన స్కిల్స్ తో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో మనకు కావాల్సిన స్కిల్స్, కంపెనీస్ కావాల్సిన స్కిల్స్ ని మీరు పెంచుకుంటే, మీకు అక్వైర్ దట్ స్కిల్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను కూడా ఒక సంస్థ మొదలు పెడతాను అని అందరు మొదలు పెడుతున్నారు. బట్ హౌ మెనీ ఆఫ్ దమ్ ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్, అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించాలి. స్కిల్ అక్వైర్ చేయకుండా స్ట్రైట్ అవే కృష్ణా గారు ఒక కంపెనీ హరిశర్మ గారు రామ్కే నుంచి, మైక్రోస్ ఫార్మా, ఎస్ఆర్ఐతే వెంకట గారు, ఎంసీసీ నుంచి శంకర్ గారు, గండ్రెడ్డి సౌజన్య, రేపాక కృష్ణ, కోరిపిల్లి కుసుమ, పేరెంట్స్ వచ్చారు, టీచర్ గారు, టీచర్ జాబ్స్నా, ప్రవీణ్ కుమార్ లోపల ప్రేతం గారు, బాబు ఫోన్లు వెనక్కి తీసండి. చిరంజీవి ఫార్మా నుంచి జైబైరి నుంచి యశ్వంత్ గారు, హర్ష గారు వస్త్ర ఫార్మా నుంచి, శ్రీరాంక్ నుంచి సూర్యబాబు గారు,
మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వర్తిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజ్ చేసే కార్యక్రమం ఉందో మేము ఫెసిలిటేట్ చేస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతున్న ఈ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి నిరుద్యోగ యువతని ఇక్కడికి రప్పించి కంపెనీస్ని రప్పించి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఈరోజు ఇక్కడ మొదలు కాబోతా ఉంది. ఒక పిలుపుతో ఎంత ఆనందంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే 2500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటికి 44 కంపెనీలు వాళ్ళు ముందుకు వచ్చారు. మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం గ్యారంటీగా ఒక 800 నుంచి 1000 ఉద్యోగాలు అయితే గ్యారంటీ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇది ఆరంభం. ఈరోజు సక్సెస్ రేటు చూసుకుని ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో ఒకసారి నిరుద్యోగ యువతని పిలిపించి కార్యక్రమం నిర్వర్తిస్తాం. అందరికీ కూడా ఇక్కడ భోజన వసతులు అన్నీ మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కౌంటర్లు పెట్టి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా రూముల్లో ఏదైతే కంపెనీకి ఒక రూమ్ అలాట్ చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు, జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్ గారు, గ్రేటర్ విశాఖ నగర మేయర్ పేలా శ్రీనివాస్ గారు అతిథులుగా రాబోతా ఉన్నారు. పేలా శ్రీనివాస్ గారు ఆల్రెడీ వచ్చారు. ఒక 10 నిమిషాల్లో కలెక్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అందరి ఆశీస్సులతో, అందరి ప్రోద్బలంతో, అందరి తాలూకా సపోర్ట్తో ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీడియా కూడా గత 2-3 రోజులుగా ఇచ్చిన తోడ్పాటుకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయితే మాకు అదే ఆనందం. మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టే. తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తూ యువత అందరికీ కూడా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని పిలుపునిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారి నాయకత్వంలో వార్డు కూడా నా వార్డు అయిందో నాకు గర్వకారణం. అలాగే మా కార్పొరేట్స్ కూడా అందరూ పాల్గొని జాబ్ మేళా అనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యతలో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఒక ప్రత్యేకమైన తీస్తూ కంపెనీలకి ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ కూడా వారి లెవెల్లో చెప్పి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈవేళ ఈ జాబ్ మేళా అనేది ప్రతి చదువుకునే విద్యార్థికి కూడా ఇది అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం రికమెండేషన్లో గతంలో జరిగితే డైరెక్ట్గా పిలిచి ఈవేళ ఇంటర్వ్యూలు చేస్తూ కంపెనీలు పిలుస్తూ ఈవేళ తీసుకునే ప్రోగ్రాం లోకేష్ గారు దీని మీద ప్రధానమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో గత ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలకు అనుకూలంగా నేరుగా ప్రజాప్రతినిధిని ఎంటర్ అయ్యి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఐక్యతతో మంచి రిజల్ట్స్ వస్తాయని అందరినీ ఇప్పుడు ఒకసారి ఈ ట్రయల్ రన్ చేశాకే కంటే ఎవరైతే అర్హులు ఉన్న వారి వరకు ఇది లిస్ట్ రాకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఈ జిల్లాలో ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని పని చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకోవడం
దీని ప్రతి ఒక్కరు కూడా మీ సహకారం ఉండాలి, మా సహకారం ఉండాలి. ఏదైతే విద్యార్థులు వచ్చారో వాళ్ళు కూడా సహకరించి ఇది నా భవిష్యత్తు, నా బాధ్యతను తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని మా అభిప్రాయం. నమస్కారం. ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారంతో ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు లాస్ట్ 5 సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది కంపెనీలు ఈరోజు ముందుకు రావటం, అది ఎన్డీఏ గవర్నమెంట్ మీద కంపెనీలు కూడా నమ్మకం కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకం కానివ్వండి. ఈ రోజు ఇక్కడికి సుమారుగా 3,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సుమారు 45 కంపెనీలు ఇక్కడికి రావడం, సుమారు 2,500 ఉద్యోగాలు ఇవ్వడానికి అలా సిద్ధపడడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించారు. ఈ రోజు దాంతో పాటు గౌరవ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ కి టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వితిన్ 1 year లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈ రోజు ఒక హబ్ గా, మనకి ఎడ్యుకేషనల్ హబ్ గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్ని రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిమెట్రీ కానీ రాబోతున్నాయి. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది, ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. అదేవిధంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు.